కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో సుభిక్షమైన పాలన జరుగుతోంది. సంక్రాంతి అంటేనే అన్ని పండుగలకు కాస్త విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సామాన్యుల పండుగ, మన ప్రజలందరికీ అన్నం పెట్టే రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే సంతోషం. ఎప్పుడైతే రైతు ఆనందంగా ఉంటాడో అప్పుడు ఆ రాష్ట్రానికి ఎప్పటికీ ప్రతిరోజు సంక్రాంతి పండుగలాగే అనిపిస్తుంది. అలా కేవలం సంక్రాంతి రోజే కాకుండా 365 రోజులు ఒక పండుగలాగా జరుపుకునేంత ఆనందాన్ని రైతు కళ్ళల్లో చూసేలాగా పరిపాలన అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. నిరంతరం ఆయన పాదయాత్ర సమయంలో ఆయన ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, నేనున్నాను, నేను విన్నాను అని. ప్రజల కష్టాలన్నీ చూసి విని ఆ రోజు ఏదైతే ఈ కష్టాలు లేకుండా నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత ప్రజలకు ఆనందాన్ని ఇవ్వాలని సంకల్పించారో అనుకున్న తడువుగానే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి వ్యక్తి కళ్ళల్లోనూ ఆనందాన్ని చూస్తూ వారి బాధలన్నీ ఆయన మోస్తూ పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా ఇటువంటి ఎన్నో పథకాలు కూడా ఆయన అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో ఎంతో మంది రైతులు లాభాన్ని పొందడం జరిగింది. ఇవాళ ప్రతి రైతు నీళ్లు పొలాలకు అంది ప్రాజెక్టులతో సుభిక్షంగా కళకళలాడుతూ సంక్రాంతి రోజున ఒకప్పుడు మనం విన్న భారతదేశంలో రైతు ఎలా అయితే పంటల్ని ఇంటికి తీసుకొచ్చి ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకునేవారో అంతే ఆనందంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. జలయజ్ఞం, జలకళ లాంటి ప్రాజెక్ట్స్తో పథకాలతో ఇవాళ ఆంధ్రవని నీటితో పొంగి పొర్లుతోంది. పొలాలన్నీ నిండు గర్భిణిలాగా పంటలతో మోస్తూ ఇవాళ ఆ పంటంతా ఇంటికి తీసుకొచ్చుకొని అలాగే వ్యవసాయానికి సాయపడ్డటువంటి పశు సంపదతోటి పంటతోటి ఆనందంగా ఇవాళ రైతులు ఉన్నారంటే ముమ్మాటికి అదంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చల్లని చూపు వల్లే అని ఎటువంటి సందేహం లేకుండా మనం చెప్పొచ్చు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి పర్వదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయనున్నారు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఈ వేదిక అంతా కూడా ఒక్కసారి మన గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా హరిదాసులు, గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు, సంక్రాంతి అంటే మనందరికీ గుర్తొచ్చే ప్రతి అంశం కూడా ఈ వేదిక చుట్టుపక్కల మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. మరికొద్ది క్షణాల్లోనే మన అభిమాన ముఖ్యమంత్రి, మనం అందరం గుండెల్లో పెట్టుకొని కొలుచుకుంటున్నటువంటి మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా మరికొద్ది క్షణాల్లోనే వేదిక వద్దకు రానున్నారు. నవరత్నాలు లాంటి ఎన్నో పథకాలని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు సంబంధించిన కొన్ని ప్రధానమైన పథకాలు కూడా మనం ఇక్కడ సెట్స్లో చూడొచ్చు. ముఖ్యంగా ప్రజలకు ఏం కావాలో ఆయనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన పదవిలోకి రాకముందు ప్రతి గడప గడపకు తిరిగి ప్రతి వ్యక్తి కష్టనష్టాల్ని తెలుసుకున్నారు పాదయాత్రలో భాగంగా. ఆ రోజు ఒక్కొక్కరి బాధలు విని చెలించి ఆయన అప్పుడే సంకల్పించుకున్నారు, ఈ బాధలన్నీ నేను పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు ఈ బాధలు లేకుండా చేయాలి, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకోవాలని ఆ రోజు సంకల్పించుకున్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారో మనందరికీ తెలుసు, ఒక్కొక్కటిగా 5 కోట్ల ఆంధ్రావనికి కావాల్సిన కాంక్షలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. అటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి అయినటువంటి భారతి గారితో కలిసి మరికొద్ది నిమిషాల్లో వేదిక వద్దకు రానున్నారు. జనం నేత, జనం మెచ్చిన నేత, ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుని దైవంలాగా కొలుచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి అయినటువంటి భారతమ్మతో కలిసి ఇప్పుడే సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నారు. వారికి ముందుగా సభాముఖంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షల్ని తెలుగు ప్రజలందరి తరపున తెలియజేసుకుంటున్నాము. మంగళహారతులతో ముఖ్యమంత్రి గారికి బ్రాహ్మణులు స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. మంగళ వాయిద్యాల మధ్య మంగళకరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఇక్కడ ప్రాంగణం అంతా ముందు నుంచి చెప్తున్నట్టుగా సంక్రాంతి వాతావరణాన్ని అద్భుతంగా మనకు కనిపిస్తోంది. ముగ్గులు, గాలిపటాలు, గొబ్బెమ్మలు, తోరణాలు. అసలు సంక్రాంతి అంటే ఒక గ్రామంలో ఎలా ఉంటుంది, వాళ్ళ విజయవాడ క్యాంప్ ఆఫీస్లో
ఒక పల్లెటూరికి వెళ్లి సంక్రాంతిని అంతా చూస్తున్న ఒక అనుభూతి కలుగుతుంది. గంగిరెద్దులు, హరిదాసులు, మంగళ వాయిద్యాలు, రేగిపళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా దగ్గరుండి ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణి భారతి గారితో కలిసి సందర్శిస్తూ వస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాము. అడగండి అమ్మైనా అన్నం పెట్టదని మనం చాలాసార్లు వింటుంటాము. కానీ 5 కోట్ల మంది ప్రజలు అడగకుండానే ఎన్నో వరాల్ని అందిస్తున్నటువంటి తండ్రి మనల్ని పరిపాలిస్తున్నటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చాలా మంది భావిస్తున్నటువంటి ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఎటువంటి సైన్యము లేదు, ఏ బలగము లేదు. తన సంకల్పం మాత్రమే తన సైన్యంగా, బలంగా తనొక్కరే పోరాటం చేసి ఇంటింటికి నడిచి ప్రజల కష్టాన్ని తెలుసుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టి ఒక్కసారిగా రాజకీయ చరిత్రలో ఉద్దండులందరూ కూడా ఆయన వైపు తల తిప్పుకొని చూసేలాగా, ఆశ్చర్యం కొలిపేలాగా అద్భుతంగా అతి చిన్న వయసులోనే ఎంతో అనుభవజ్ఞులాగా పరిపాలన అందిస్తున్నటువంటి మన అందరి నేత, ప్రజల నేత, జనం నేత, జనం మెచ్చిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గారితో కలిసి రైతులతో మాట్లాడడం జరుగుతోంది. ఇందాకే మనం చెప్పుకున్నాము, రైతు భరోసా, 0 వడ్డీ, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, తర్వాత రైతు పంట ఇంటికి రావాలన్నా, పంట పండాలన్నా కావాల్సింది నీరు. గత కాలంలో ఆంధ్రప్రదేశ్లో నీరు సరిగ్గా లేక, ప్రాజెక్టులు లేక, రైతులకు సరైన అవకాశాలు లేక, పెట్టుబడి ఇవ్వలేక ఎంతో బాధల్ని అనుభవించిన రైతులకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో వెంటనే ఏ నీటి కోసం ఇబ్బంది పడ్డారో జలయజ్ఞం, వైఎస్ఆర్ జలకళ లాంటి పథకాలతోటి రైతులకు పంట పొలాల్లోకి నీరు మళ్లేలాగా ఎన్నో చర్యల్ని చేపట్టి రైతు భరోసా, 0 వడ్డీతో వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించి ఎన్నో పథకాల్ని, ఎన్నో కార్యక్రమాల్ని వాళ్ళ నాన్నగారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే రైతు బంధులాగా ఉన్నారో ఈయన కూడా మరొక్కసారి నేను రైతు పక్షపాతిని అని నిరూపిస్తూ పాలన అందిస్తున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి అన్ని ఏవైతే పండుగ వాతావరణాన్ని, పల్లె వాతావరణాన్ని మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్న సెట్స్ ఉన్నాయో వాటన్నింటినీ గమనిస్తూ వస్తున్నారు. ఈనాటి సీఎం క్యాంప్ ఆఫీస్ ఒక్కసారిగా గ్రామ వాతావరణంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరిని అదే చిరునవ్వు, కష్ట సమయంలోనూ అదే చిరునవ్వు, ప్రజల కన్నీళ్లను తూడాలని దృఢ సంకల్పం తీసుకున్న సమయంలో అదే చిరునవ్వు, ఎప్పటికీ మాసిపోని చిరునవ్వు, ప్రజలందరి ముఖాల్లోనే కూడా అదే చిరునవ్వును చూడాలనే సంకల్పం నిండుకున్న చిరునవ్వు అది. ఆ చిరునవ్వుతోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి అంశాన్ని చూస్తూ వస్తున్నారు. పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పలహారాలు. ఈరోజు సభా ప్రాంగణం వద్ద నోరూరించి పిండి వంటలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వర్యులు సతీమణి భారతమ్మ గారితో కలిసి పిండి వంటల ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఒక్కటి కాదండి, అటు రైతులు అలాగే ఇటు మహిళలకు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా లాంటి ఎన్నో పథకాలను అందిస్తూ ఒకరు ఇద్దరినే సరిగ్గా చూసుకోవడం కష్టంగా భావించే తరుణంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని, పిల్లల్ని, పెద్దల్ని, మహిళల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, రైతుల్ని, ఇలా అందరినీ, విద్యార్థుల్ని, ఇంతమందిని కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ అతి తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని రీతిలో సంక్షేమ పథంలో నడిపిస్తున్నటువంటి సారథి, అభివృద్ధికి వారధి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. పేదల కోసం, పేదలందరికీ ఇంటి స్థలం మరియు ఇళ్లను కట్టించడం మొదలు పెడితే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయంటారు. అటువంటి ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కంటి వెలుగు లాంటి అనేక పథకాల్ని రూపకల్పన చేశారు. చిన్నపిల్లల చదువు కోసం జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక వంటి మరెన్నో అద్భుతమైన పథకాల్ని రూపొందించారు. జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలోని ప్రతి అంశాన్ని గమనిస్తూ వస్తున్నారు. తల్లి తండ్రి అన్నీ తానై కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు. బాలింతలు, చంటి పిల్లల ఆరోగ్యం కోసం కూడా ఆలోచించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని రూపొందించడం జరిగింది. గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మోడల్గా.
చూడడానికి వస్తున్నారు. సచివాలయం అంటే సాధారణంగా ఏ ఢిల్లీలోనో లేదా రాష్ట్ర రాజధానిలో మాత్రమే ఉంటుందనుకుంటారు. అటువంటిది పరిపాలనను ప్రజల చెంతకు చేసేందుకు గ్రామ గ్రామానికి సచివాలయాలు ఏర్పాటు చేసి గడప గడపకు పరిపాలన సౌలభ్యాన్ని అందిస్తూ ప్రజలు ఎక్కడుంటే అక్కడికే ప్రభుత్వాన్ని పాలనను తీసుకువెళ్ళిన మాటల్ని ఆచరణలో చూపించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి లోగిలి వద్ద కూడా వెళ్లారు. ఈ రోజు ఈ ప్రాంగణం అంతా కూడా గ్రామ వాతావరణాన్ని కల్పిస్తోంది. అలాగే ప్రభుత్వ పాఠశాల కూడా ఈ ప్రాంగణంలో ఉంది. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మోడల్ ప్రభుత్వ పాఠశాల వద్ద కూడా వచ్చి ముఖ్యమంత్రి వర్యులు చూడనున్నారు. హరిదాసులు, గంగిరెద్దులు అన్నింటితో కళకళలాడుతున్న ఈ వేదిక వద్ద ప్రతి ఒక్కరిని చెదిరితోని చిరునవ్వుతో పలకరిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. కొన్ని వేల కిలోమీటర్లు నిర్విఘ్నంగా పాదయాత్ర చేసే సమయంలో మనం చూసిన ఆ చిరునవ్వు ఇన్నేళ్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అదే చిరునవ్వును ప్రజలందరికీ పంచుతూ వస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. మండవ లోగిల్ని కూడా చూస్తున్నారు. అక్కడే మనం మన గ్రామాల్లో చూసేటువంటి బావి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైన సెట్ ఈ రోజు ఇక్కడ మనం నయనానందకరంగా తిలకిస్తున్నాము. మోడల్ స్కూల్స్ యాక్చువల్గా విద్యార్థుల సంక్షేమం అభివృద్ధి కొరకు మోడల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాయిని మించి ప్రమాణాలతో అభివృద్ధి చేసి విద్యార్థులకు 3 పూటల భోజనం, స్కూల్ బ్యాగులు, 2 జతల బట్టలు అందిస్తూ కన్న తండ్రిలాగా పిల్లలందరినీ కాచి కాపాడుతున్నారు. అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దగ్గరికి కూడా ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో చేరుకుంటారు. స్కూల్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూళ్లను చూసి నేర్చుకోవాలి అనే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి జరిగాయి అంటే అది సందేహం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే సాధ్యమైందని సగర్వంగా చెప్పుకోవచ్చు మనం. అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఊరిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని పెట్టి వాటిలో డాక్టర్స్ ని ఏర్పాటు చేసి సాధారణంగా పేషెంట్స్ అంటే రోగులే డాక్టర్స్ వద్దకు వెళ్లే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టేసి రోగుల వద్దకే డాక్టర్స్ వెళ్లేలాగా విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినికల్ ద్వారా ప్రతి గ్రామంలోనూ హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండడం, వాళ్ళు పేషెంట్ల వద్దకే వెళ్లడం, ఈ ఒక్క అంశం చూస్తే చాలు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. గారాబంగా కడుపున పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పోషిస్తారో అంతే గారాబంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆయన చూసుకుంటున్న తీరు, ఆయన పథకాల్ని, ఆయన పాలనని చూస్తే మనం తెలుసుకోవచ్చు. అలాగే ఏ పని జరగాలన్నా కూడా ఆ వినాయకుడి కృప ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించిన మొదలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఇవాల్టి వరకు ఆయన అనుక్షణం చేపట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి అంటే ప్రజల ప్రేమ, అభిమానంతో పాటు ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా ఆయన చుట్టే ఉన్నాయి. ఆ గణనాథుని ముందు నుంచి ఆయన వెంటే ఉండి నిర్విఘ్నంగా ఆయన సంకల్పాలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. అటువంటి గణనాథుని వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సుల్ని తీసుకుంటున్నారు. ప్రజల అండదండలు, అభిమానం, ప్రేమతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఇలాగే ఎల్లవేళలా ఆయన మీద ఉండాలని, ఆయన 100 ఏళ్ల పాటు ఆంధ్ర ప్రజల్ని పాలించాలని మనస్ఫూర్తిగా ఈ పర్వదినం రోజు ఆంధ్ర ప్రజలందరి తరఫున మనమంతా కోరుకుందాము. బ్రాహ్మణోత్తములు వారి వేద ఆశీర్వచనం మన ముఖ్యమంత్రి వర్యుల గారికి అందించడం జరుగుతుంది. పట్టు వస్త్రాలతో బ్రాహ్మణులు ముఖ్యమంత్రి గారిని సత్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారిని పూలమాల, పట్టు వస్త్రాలతో బ్రాహ్మణోత్తములు సత్కరిస్తున్నారు. సంపూర్ణమైనటువంటి పెద్దల మరియు భగవంతుని ఆశీర్వచనాలన్నీ
నగరాలకు వచ్చి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి చివరికి పని కాక అలసి చెలసి వెళ్లేవారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతను స్వీకరించారో రైతుల వద్దకే అన్ని పనులు అందరూ అధికారులు వెళ్లి గ్రామ గ్రామానికి వెళ్లి రైతే రాజు అనే పదం కేవలం మాటకి మాత్రమే పరిమితం కాదని ఆచరణలో చూపించి రైతు రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ను నడుపుతున్నటువంటి అధినేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఇదే ప్రాంగణంలో ఎద్దులు మనం ఊర్లో చూసే ఎడ్లబండి, కచ్చలం, హరిదాసులు, గంగరెద్దులు, ముగ్గులు, పూలమాలలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, గ్రామాల్లో ఉండే మండువ గృహాలు, పూలతో చక్కగా తీర్చిదిద్దినటువంటి రంగవల్లులు అన్నీ మనం ఇక్కడ చూస్తున్నాము. వాటన్నింటినీ కూడా చూస్తూ ఆయన చిరునవ్వుతో పండుగకు మరింత శోభను అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరిని పలకరించే ఆ గుణం, ప్రతి బాధను తెలుసుకునే ఆయన వ్యక్తిత్వం, ఎక్కడ వెనకడుగు వేయని మొక్కవోని సంకల్పం, ఇవన్నీ ఆయన్ని ఈరోజు ప్రపంచమంతా ఒక డైనమిక్ సీఎంగా చూసేలాగా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టగలిగాయి. ఆయన వ్యక్తిత్వం అనితర సాధ్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అతి చిన్న వయసులోనే నిజంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం చేసి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి, అంత సులభమైన దారి కాదండి, ఎన్నో కష్టాలు ఓర్చి ముఖ్యమంత్రిగా 5 కోట్ల ప్రజలను ఏలే సింహాసనంలో కూర్చున్న అధినేతగా తనకు తాను ఎదిగిన తీరు నిజంగా ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి వర్యులు మన హైందవ సాంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టమైనటువంటి తులసి కోటకు వచ్చి ఆ తులసి మాత ఆశీర్వచనాన్ని అందుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ఛానల్స్ ద్వారా లైవ్ చూస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారిగా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హరిదాసులు, గంగిరెద్దుల వద్దకు ముఖ్యమంత్రి వర్యులు వెళ్లి వారిని పలకరించడం జరుగుతోంది. అలాగే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన సునిశ్చితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. రంగవల్లులు, వాటిలో ఏర్పాటు చేసిన దీపాలు, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. అంతే కాంతివంతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా కొనసాగుతూ వస్తోంది. అసలు సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం. దీన్ని మకర సంక్రమణం అని కూడా అంటూ ఉంటాం మనం. సూర్యుడు ఎప్పుడు కూడా ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ఆయన కాంతి ఎంత తీక్షణంగా ఉంటుందో, ఆయన వెలుతురులో ప్రజలు ఎంత స్పష్టంగా చూడగలుగుతామో, అలా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా అంతే సుస్పష్టంగా, అంతే కాంతివంతంగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ని దినదినాభివృద్ధి చేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆ సూర్య భగవానుడి నిండైన ఆశీస్సులు కూడా ఆ పుణ్య దంపతులపై, జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మపై నిండుగా ఉండాలని ఈ సంక్రాంతి సందర్భంగా మనస్ఫూర్తిగా మనం అందరము కోరుకుందాము. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు, తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమేణేషు సంచరితః సూర్యస్య పూర్వాస్మాద్రైషు ఉత్తర రాశో సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అని. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే కాలం కనుకే మకర సంక్రాంతిగా మనమంతా కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పటి నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా పుణ్యకాలంగానే గడుస్తోంది. రైతులు ప్రతిరోజు పండుగలాగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే నిండైన ధాన్యం, పాడి పంటలు, మహిళలు, రైతులు, వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు, ఇలా అందరూ 5 కోట్ల ఆంధ్రవని ప్రజలంతా కూడా వారు ఏ సమస్యలతో బాధపడ్డారో వాటన్నింటికీ పరిష్కారాలు లభించి ఆనందంగా ఇవాళ
చిరునవ్వులు తొలగకుండా జీవిస్తున్నారు అంటే అది మన ముఖ్యమంత్రి గారి పరిపాలనే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి వర్యులు భోగి మంటలు కూడా సాధారణంగా పాత వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేయాలి అంటారు. పాత బాధలన్నింటినీ ఆయన అధికారం చేపట్టిన రోజే ప్రజల బాధలన్నింటినీ భోగి మంటల్లో కాల్చేశారు. ఇప్పుడు కేవలం చిరునవ్వులు మాత్రమే మిగిలాయి మనందరికీ. ప్రతిరోజు పండుగ జరుపుకుంటున్నాము. భోగి మంటలతో సంపూర్ణమైన పండుగ వాతావరణం సభా ప్రాంగణం వద్ద నెలకొంది. అలాగే హరిదాసులకు సాక్షాత్తు నారాయణ స్వరూపులుగా మనం పేర్కొంటాము మన సంస్కృతిలో భాగంగా. అటువంటి హరిదాసులకు ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రజలందరినీ చూసుకున్నట్టుగానే వారిని కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు హరిదాసుల వారి ఆశీర్వచనం కూడా అందుకోవడం జరుగుతుంది. 3 కోటి దేవతల ఆశీర్వచనాలు, 5 కోట్ల మంది ప్రజల అభిమానం ఆయన వెంట నీడలాగే ఉంది. ఈ రోజు ఆయన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తూ వస్తున్నారంటే ఆ భగవంతుని సంపూర్ణ ఆశీర్వచనం ఆయనకు మెండుగా ఉంది. మరికొద్ది క్షణాల్లోనే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారితో కలిసి ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన ఆసీనులు కానున్నారు. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా రైతు పంట ఇంతే నిండుగా ఇంటికి చేరుతోంది. పాడి పంటలతో, పశు సంపదతో మరొక్కసారి రామరాజ్యాన్ని తలపిస్తోంది ఆంధ్రావని. అటువంటి సుభిక్షమైన పాలనని అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గారితో కలిసి గంగిరెద్దుల వద్ద వారి ఆటను తిలకించడం జరుగుతోంది. అలాగే గంగిరెద్దుల వారికి, వారిని ఆడించే వారికి వస్త్రాల్ని కూడా ముఖ్యమంత్రి వర్యులు అందజేశారు. ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లోనే సభా ప్రాంగణంలో సతీ సమేతంగా ఆసీనులు కానున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారి కన్నా మిన్నగా పాలనను సాగిస్తున్నటువంటి జనం మెచ్చిన నేత, జననేత మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గారితో కలిసి సభా ప్రాంగణంలో ఆసీనులు అవ్వడానికి విచ్చేశారు. వారందరికీ తెలుగు ప్రజలందరి తరపున కళ్లల్లో పెట్టుకుని ప్రజల్ని కాపాడుతున్న ఆ పుణ్య దంపతులకు భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే పాదయాత్ర సమయం నుంచి నేను ఉన్నాను, నేను విన్నాను అని ఏనాడైతే అన్నారో అప్పటి నుంచి వారి బాధలన్నీ విని అవి గుండెల్లో దాచుకొని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే విన్నటువంటి బాధల్ని, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని కంకణం కట్టుకొని ముఖ్యమంత్రిగా మొదటి సంతకం చేసిన నాటి నుండే ప్రజల సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. నిరంతరం ప్రజల శ్రేయస్సు మాత్రమే తన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే అనేక పథకాల్ని కూడా రూపొందిస్తూ వస్తున్నారు. ఇవాళ ప్రపంచంలోని ఎంతో మంది దిగ్గజ రాజకీయ నాయకులు కూడా ఇంత చిన్న వయసులో ఇంతటి పాలన సాధ్యం చేస్తున్నటువంటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఒక్కసారిగా తల తిప్పి చూసేలాగా అద్భుతమైన పాలన అందిస్తూ వస్తున్నారు. సహనము శౌర్యం కలగలిపి చేస్తున్న పాలన, ఎక్కడ సహనంగా ఉండాలో ఎక్కడ శౌర్యాన్ని చూపించాలో తెలిసిన సవ్యసాచి మన ముఖ్యమంత్రి వర్యులు. అటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వెంటే నీడలాగా ఉన్నటువంటి సతీమణి గారికి, భారతి గారికి మరొక్కసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఒక అద్భుతమైన కూచిపూడి నాట్య ప్రదర్శనను ప్రారంభించనున్నాము. అందరికీ సుపరిచితులైనటువంటి ప్రముఖ నాట్య గురువులు, నాట్య కళాకారులు చెదలవాడ ఆనంద్ గారు, జయశ్రీ కూచిపూడి కళానృత్య నిలయం విజయవాడ వారి శిష్య బృందం. చెదలవాడ ఆనంద్ గారు నృత్య శిరోమణి, ఉగాది పురస్కార గ్రహీత. 14 గంటల పాటు 108 అన్నమాచార్య కీర్తనలను ఆపకుండా చేసినటువంటి గొప్ప సంస్థ వారు. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణాన్ని మన ముందు ప్రదర్శించనున్నారు. వారందరినీ సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య.